ఒక వేలంపాట, కోట్లకు అమ్ముడైపోతున్న భారతీయ పవిత్ర వారసత్వం. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 127 ఏళ్ల క్రితం ఒక బ్రిటిష్ ఆఫీసర్ పట్టుకెళ్లిన భగవాన్ బుద్ధుని అస్థికల కథ ఇది. సోథెబీస్ వేలంలో అమ్ముడైపోవాల్సిన ఈ నిధిని భారత్ మళ్ళీ ఎలా దక్కించుకుంది? అసలేమిటి పెపే రిలిక్స్? తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గౌతమ బుద్ధుడు కుషీనగరంలో మరణించిన తర్వాత ఆయన పవిత్ర అస్థికలను 8 భాగాలుగా విభజించారు. వీటిని మగధ, వైశాలి, కపిలవస్తు వంటి అప్పటి 8 రాజ్యాల వారు పంచుకొని వాటిపై స్తూపాలను నిర్మించుకున్నారు. తర్వాత కాలంలో సామ్రాట్ అశోకుడు ఆ స్తూపాలను తెరిపించారు. బుద్ధుడిని అస్థికలను వేలాది చిన్న చిన్న భాగాలుగా విభజించి బుద్ధుని జీవితంతో సంబంధం ఉన్న ప్రాంతాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్కు పంపించారు. ఉత్తరప్రదేశ్లోని పిప్రావా ప్రాంతం బుద్ధుని వంశమైన శాకుల్య రాజధాని కపిలవస్తువుకు అతి దగ్గరలో ఉంటుంది. బుద్ధుని మరణం తర్వాత శాకుల్యు తమ వాటా తెచ్చుకొని అస్థికలపై అక్కడ ఒక స్తూపాన్ని నిర్మించుకున్నారు. ఆ తర్వాత అశోకుడు వాటిని పునర్నిర్మించారా లేదా అస్థికలను భద్రపరిచారా? అప్పుడు ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. కానీ అశోకుడు పంపిణీ చేసిన ఆ అస్థికలు భూమిలోనే భద్రంగా ఉన్నాయి. శతాబ్దాలు గడిచే కొద్దీ యుద్ధాలు, ఇలా కాలక్రమేణా ఆ స్తూపాలు మట్టిలో కలిసిపోయి దిబ్బలుగా మారిపోయాయి. ప్రజలు వాటిని పూర్తిగా మర్చిపోయారు కూడా. 1898లో విలియం పెపే అనే ఒక బ్రిటిష్ అధికారి పిప్రావాలోని మట్టి దిబ్బను తవ్వినప్పుడు లోపల ఒక పెద్ద రాతి పెట్టె దొరికింది. ఆ పెట్టెపై ఉన్న బ్రాహ్మీ లిపి శాసనం ప్రకారం అవి బుద్ధుని సొంత శాక్య వంశీయులు భద్రపరిచిన పవిత్ర అస్థికలని నిర్ధారణ అయింది. ఆ అస్థికల్లో కొన్నింటిని బ్రిటిష్ ప్రభుత్వం థాయిలాండ్ రాజుకి బహుమతిగా అందజేసింది. మరో భాగం ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో ఉంది. అయితే ఆ అస్థికలతో పాటు బ్రిటిష్ అధికారి పెప్పేకు అత్యంత విలువైన రత్నాలు, బంగారం, ముత్యాలతో పొదిగిన అస్థికల పాత్రలు దొరికాయి. అప్పట్లో నిబంధనల ప్రకారం చాలా వరకు ప్రభుత్వానికి అప్పగించిన కొన్ని అపురూపమైన రత్నాలు, అస్థికల ముక్కలను పెపే తనతో పాటే ఉంచుకొని ఇంగ్లాండ్కు పట్టుకొని వెళ్ళిపోయారు. 127 ఏళ్లుగా ఆ పవిత్ర వస్తువులు ఇంగ్లాండ్లోని పెపే కుటుంబీకుల వద్దే రహస్యంగా ఉన్నాయి. ప్రపంచానికి వీటి గురించి కూడా పెద్దగా తెలీదు. పెపే కుటుంబం ఈ అపురూపమైన బుద్ధుని అస్థికలను మరియు రత్నాలను అంతర్జాతీయ వేలం సంస్థ అయిన పెపే కుటుంబం ఈ అపురూపమైన బుద్ధుని అస్థికలను మరియు రత్నాలను అంతర్జాతీయ వేలం సంస్థ అయిన సోథెబీస్ ద్వారా అమ్మకానికి పెట్టారు. ఇక ఇది తెలిసిన వెంటనే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇవి భారతదేశపు జాతీయ సంపద, పవిత్ర వారసత్వం. వీటిని వేలం వేయకూడదని భారత ప్రభుత్వం అంతర్జాతీయ చట్టాల ద్వారా ఒత్తిడి తీసుకొని వచ్చింది. చివరికి ఆ వేలాన్ని నిలిపివేసింది. 127 ఏళ్ల తర్వాత జూలై 2025లో వాటిని తిరిగి భారతదేశానికి తీసుకొని వచ్చారు. సంపద అంటే కేవలం డబ్బులు, బంగారం మాత్రమే కాదు, మన పూర్వీకులు మనకు అందించిన వారసత్వం కూడా. 127 ఏళ్ల క్రితం పరాయి గడ్డకు తరలిపోయిన మన బుద్ధుని ఆత్మ మళ్ళీ తన సొంత గడ్డపైకి చేరుకుంది. ఇది కేవలం అస్థికల రాక మాత్రమే కాదు, భారతీయ గౌరవ పునర్వైభవం. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.